ప్రేక్షకులకు నమస్కారం అండి. పైల్స్ అంటే ఆర్సే మొలలు అంటాం. మూలవ్యాధి, మూలశంక అంటాం కూడా. ఎక్కువగా కోపంగా మాట్లాడి ప్రతిదానికి చిరాకు పడేవాడిని మూలశంక ఉందా అని అడుగుతారు. అంటే చాలా ఇరిటేషన్ వస్తుందన్నమాట మనిషికి మూలవ్యాధి ఉన్న వాళ్ళకి. ఎందుకంటే కొంతమందికి మోషన్ అయ్యాక విపరీతమైన పెయిన్ ఉంటుంది, ఒక గంట పాటు భయంకరమైన నొప్పి ఉంటుంది. కొంతమందికి బ్లీడింగ్ ఉంటుంది, కొంతమందికి ఓన్లీ పెయిన్ ఉంటుంది, కొంతమందికి 1-2 అంగుళాల లోపల కూడా ఉంటాయి. వాటిని ఇంటర్నల్ పైల్స్ అంటాం. మన మలద్వారానికి 1-2 అంగుళాల లోపలికి ఉంటాయి అన్నమాట. దాన్ని ఇంటర్నల్ పైల్స్ అంటాం. ఇక్కడ వాతపిత్త కఫాలతో వచ్చి 3 కాకుండా వంశపారంపర్యంగా వచ్చే 3 ఉంటాయి. అంటే వంశపారంపర్యంగానే చూడాలి. ఆ వంశపారంపర్యంలో మళ్ళీ వాతమా, పిత్తమా, కఫమా అనేది చూడాలన్నమాట. ఇక్కడ చాలామంది ఫిషర్స్, పైల్స్ ఒకటి అనుకుంటారు. దేనికి అదేనండి. ఫిషర్స్ అనేది డిఫరెంట్, పైల్స్ అనేది డిఫరెంట్. కానీ ఇక్కడ మా మెడిసిన్లో ఫిషర్స్, పైల్స్ 2 తగ్గిపోతాయి. రెండాటి నుంచి కూడా మీరు చక్కగా రిలీఫ్ రావడానికి అవకాశం ఉంది. ఈ పైల్స్ అనేది కొంతమందికి 1 ఉంటుంది, కొంతమందికి 2 ఉంటాయి, కొంతమందికి 3 ఉంటాయి, కొంతమందికి ఏమో బండగా లావుగా ఒక గడ్డలే ఉంటుంది, కొంతమందికి సూది మొనతోటి ఉంటుంది. అంటే సూదిగా కిందకు వచ్చి కొద్ది సన్నబడి సూది కింద తగులుతూ ఉంటుంది, సన్నగా తగులుతూ ఉంటుంది, చేతికి లోపల పెద్దది ఉంటుంది. ఇలాగా అనేక రూపాల్లో ఉంటాయి అన్నమాట. ఏదైనా కూడా ఈ పైల్స్ అనేది మనకి ఇరిటేషన్ కలిగిస్తుంది బాగా. కొంతమందికి పెయిన్ ఉండదు, మంట, విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఈ పైల్స్ ఉన్న వాళ్ళకి సాధారణంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, కాన్స్టిపేషన్ కానీ ఉంటుంది. పైల్స్ రావడానికి కారణం సాధారణంగా కాన్స్టిపేషను, లేకపోతే ఏదైనా మీ విరుద్ధ ఆహారాలు ఎక్కువగా తినటం వల్ల రావచ్చు. అలాగే మీకు కొలాన్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల కూడా రావచ్చు, ఫంగల్ వల్ల రావచ్చు. లేకపోతే అక్కడ చిన్న రప్చర్ లాంటిది అయ్యి అక్కడికి ఏమన్నా కొన్ని వేస్ట్ మెటీరియల్స్ వెళ్ళి అక్కడ ఆగిపోయినాయి అనుకోండి, ఆ రప్చర్ దగ్గర పట్టుకుని వాటి నుంచి మీ శరీరాన్ని రక్షించడం కోసం బాడీ దానిపైన ఒక కవచం లాంటిది ఏర్పాటు చేయటం వల్ల కూడా రావచ్చు. ఇలాగా అనేక రకాలుగా మీకు ఈ ఆర్సే మొలలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ వాతపిత్త కఫాల్లో మీ శరీర తత్వాన్ని బట్టి ఏ ఆహారం తీసుకుంటే మీకు నొప్పి పెరుగుతుంది, ఇబ్బంది పెరుగుతుంది చూసుకుని ఆ ఆహారం ఎట్టి పరిస్థితిలో మానేస్తూ ఉండాలి. వాతం వల్ల వచ్చిన వాళ్ళైతే ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు ఇలాంటివి తినకూడదు. పిత్తం వల్ల వచ్చిన వాళ్ళైతే చికెను, బిర్యానీలు ఎక్కువ ఎన్వి తినేవాళ్ళు కాకపోయినా వెజిటేరియన్ తినేవాళ్ళు కూడా ఇంగు లాంటివి బాగా వేడి చేసి, పెప్పరు అంటే మిరియాలు ఇలాగా ఎక్కువ వేడి చేసి, ఎల్లుల్లిపాయ ఇలాంటివి వాడారనుకోండి, వేడి వల్ల వచ్చిందనుకోండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అప్పుడు అవన్నీ తగ్గించుకుని మీరు సగ్గుబియ్యం జావా, లేకపోతే బార్లీ జావా ఇటువంటివి ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఈ పైల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా 175 నుంచి 80 మందికి కాన్స్టిపేషన్ ఉందండి, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం. ఈ మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వల్ల కూడా, గట్టిపడిపోవడం వల్ల కూడా ఆ పైల్స్ని పాముకుంటా రావడం వల్ల ఈ పుండు అయ్యి మీకు చాలా ఇబ్బంది పెడతాయి. అదే ఏజ్డ్ పీపుల్ ఉంటారండి, ఒక 80, 90, 75 ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ పైల్స్ ఎక్కువ సంవత్సరాల వల్ల ఉండిపోవడం వల్ల, లేకపోతే ఈ మలం గట్టిగా ఉండడం వల్ల, ఫ్రీగా మోషన్ అవ్వకపోతే వాళ్ళు ఉగ్గపెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ రెక్టమ్ ప్రొలాప్స్ అనేది జరుగుతుంది. మన ఏదైతే మలద్వారంలో ఉన్న పేగు ఉందో అది బయటికి జారుతుంది అనమాట. బయటికి జారి 1 or 2 ఇంచెస్ రావడం, దాన్ని మళ్ళీ వాళ్ళు నూనె ఏదో వేసి లోపలికి పెట్టుకోవడం. ఇదే విషయాన్ని నేను అనేక వీడియోల్లో చెప్పాను. ఆ లోపలికి తోసుకునే టైంలో గోల్డ్ తగిలితే అవి మళ్ళీ పుండు పడడం, బ్లీడింగ్ అవటం, అక్కడ మళ్ళీ కొత్త బ్యాక్టీరియా జారటం, ఇలాగ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అనమాట. మన దగ్గర మంచి 2 రకాల మందులు ఉంటాయండి. ఆర్సిహార ట్యాబ్లెట్ ఉంది, అదేవిధంగా ఆర్సిహార క్యాప్సిల్ కూడా ఉంటుంది, చూర్ణం ఉంటుంది. ఆ చూర్ణం అయితే మీరు కొలుసుకోవడం అంటే తూకం ప్రకారం వేసుకోవడం కష్టం కాబట్టి దాన్ని క్యాప్సులైజ్ చేస్తామండి. వేడి శరీరాలు అయితేనేమో పటిక బెల్లం నీళ్ళతో వేసుకోవాలి. వాత శరీరాలు అయితే మట్టికి వాటర్తో వేసుకోవచ్చు, లేదు మజ్జిగతో వేసుకోవచ్చు. ఇలాగా ఇదొక రకం, అదొక రకం, 2 రకాలు కలిపి 24 రోజులకి ఇస్తామండి. ఒక 10 ట్యాబ్లెట్స్ ముందర వేసుకోవాలి వరుసగా 10 రోజులు. 11వ రోజు నుంచి ఆర్సిహార క్యాప్సిల్స్, అదే చూర్ణం, అది వేసుకోవాలి. ఈ విధంగా మీరు ఒక 24 రోజులు కనుక వాడుకుంటే మీకు చాలా ఉపశమనం కలగడానికి ఆస్కారం ఉంది. అలాగే వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళకి 3 నుంచి 4 నెలలు పట్టొచ్చండి.
మామూలుగా వచ్చిన వాళ్ళకి కూడా 2 నుంచి 3 నెలలు పట్టొచ్చు. ఇది ఇంటర్నల్ పైల్సా, ఎక్స్టర్నల్ పైల్సా అని తెలుసుకోవడం ఏంటంటే, మీరు టెస్ట్ చేయించుకోవచ్చు. లేదు మీ యొక్క లక్షణాలను బట్టి, అంటే నాకు మోషన్ అయ్యేటప్పుడు ఫ్రీగా రావట్లేదండి, ఏదో అడ్డుపడినట్టు ఉంటుంది, లేకపోతే ఒక 1 ఇంచ్ లోపల 2 ఇంచెస్ లోపల విపరీతంగా బర్నింగ్ సెన్సేషను, బ్లీడింగు ఇలాంటివి వస్తున్నాయి అనుకున్నప్పుడు మనం ఈ యొక్క ఆర్సిహార ట్యాబ్లెట్లు కానీ ఈ కోర్సును వాడేసుకుంటే ఏమవుతుందంటే, లోపల ఏదైనా పుండ్లు ఉన్నా కూడా అక్కడ బ్యాక్టీరియా వల్ల కానీ ఫంగల్స్ వల్ల కానీ అల్సర్స్ లాంటివి ఏమైనా ఏర్పడడం వల్ల కూడా ఈ మోషన్ గట్టిగా అవడం వల్ల అవి రప్చర్ అయ్యి మీకు బ్లీడింగ్ అవడం కూడా జరగవచ్చు. అంతే తప్ప బ్లీడింగ్ అయిన వాళ్ళు అందరికీ పైల్స్ ఉన్నట్టు కాదండి. మంట విపరీతంగా ఉంటే కనుక మీకు అప్పుడు ఆ రప్చర్ వల్ల బ్లీడింగ్ అవుతుందని కూడా అనుకోవచ్చు. కొంతమంది అస్సలు పెయిన్ లేదు సార్ మాకు, కానీ కొన్ని డ్రాపులు పడుతున్నాయి అంటారు. వాళ్ళకి పెయిన్ లేకపోయినా కూడా పైల్స్, బ్లీడింగ్ పైల్స్ వల్ల, రక్త మొలలు అంటాం వాటికి బ్లీడింగ్ అనేది జరుగుతుంది. కొంతమందికి చాలా అతిగా జరుగుతుంది అనమాట. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈవెన్ హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, చిక్కిపోవడం, వెయిట్ లాస్ అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. 1-2 డ్రాపులు మీరు కింద పడినప్పుడు అది వాటర్ తోటి కలిసి చాలా పెద్దగా కనపడవచ్చు. అది భయపడి మీరు ఎక్కువ వెళ్ళిపోతుందని కూడా అనుకోవద్దు. మీరు మోషన్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, ఆ కంబోర్డ్ కనుక తడిగా ఉందనుకోండి, ఒక డ్రాప్ పడేవాడికి ఆ డ్రాప్ ఇంత లెక్క అవుతుంది. అవి బాబోయ్ ఎంతో బ్లీడింగ్ అయిపోయిందని భయపడటం కూడా చేయొద్దు. ఇక్కడ ఏది తీసుకున్నా కూడా పథ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ శరీరానికి మీరే డాక్టర్ అని అనేక వీడియోల్లో నేను చెప్తూ ఉంటాను. మీకు ఏ వస్తువు పడదో, కొంతమందికి దుంపకూరలు పడవు, కొంతమందికి ఇంకోటి పడదు, కొంతమందికి ఇంకోటి పడదు. ఈ దుంపకూరల్లో కూడా దురద కన్న అంటాం మనం, చిన్నది ఉంటుంది. తీపి కన్న అనేది పెద్దది ఉంటుంది, కోస్తే లోపల తెల్లగా ఉండి చుట్టూరు ఎర్రగా ఉంటుంది. కానీ ఈ దురద కన్న అనేది కట్ చేసినా కూడా లోపల కూడా లైట్ రెడ్డిష్ ఉంటుంది. కోసేటప్పుడు చేతికి తగిలినా కూడా విపరీతమైన దురద వస్తుంది అనమాట. ఇది అందుకే పూర్వం నూనె రాసుకుని కోసేవారు దాన్ని. ఈ దురద కన్న అనేది ముక్కలు కోసి దాన్ని చిన్న చిన్న చక్రాలుగా కోసి ఆరబెట్టేసుకోండి. ఎండబెట్టేసిన తర్వాత దాన్ని చూర్ణం కొట్టి ఆ చూర్ణానికి సమంగా బెల్లం కలుపుకోండి. బెల్లం కలుపుకుని ఉదయం సాయంత్రం జాగ్రత్తగా దాన్ని చిన్న చిన్న మాత్రలు చేసుకుని, ఒక వేరుశెనగ గుళ్ళలాగా చేసుకుని, ఒక 5-6 మాత్రలు ఉదయం, 5-6 మాత్రలు సాయంత్రం. అదే మీరు 100-110 కేజీలు ఉన్నారనుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి మందు. 50 లోపు ఉన్నారనుకోండి, ఒక 4 మాత్రలు వేసుకోండి. ఇలాగ మీ శరీరం బరువును బట్టి, మీ వయసుని బట్టి కూడా ఆ డోసు నిర్ణయించుకుని వేసుకుంటే ఈ మూలవ్యాధి అనేది తగ్గడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి. దురద కంద తెలిసింది కదా, ఎర్ర కంద చిన్నది ఉంటుంది కదా, అడవి కంద అంటాం దాన్ని. అంటే అడవిలో మలిసింది అయితే బాగా ఎక్కువ దురద ఉంటుంది. మనం పొలాల్లో మనం పాతిని కూడా చిన్న కంద అంటాం కదా, మనం దురద కంద అంటాం కదా, ఆ కందే పనిచేస్తుంది. మళ్ళీ తీపి కంద పెద్ద దుంపలు ఉంటాయి, కేజీ, 2 కేజీలు, 4 కేజీలు, 6 కేజీలు ఇలాగ, అవి పనిచేయవండి. అటువంటివి ప్రయత్నించొద్దు. నేను చెప్పినట్టుగా దురద కంద కూర, శ్యామ కూర, పెండలం ఇవన్నీ కూడా పైల్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. ఫిస్ట్లో ఉన్న ఫిషర్స్, ఫైల్స్ కూడా, ఫిస్ట్లో కాదు, ఫిస్ట్లో డిఫరెన్స్. ఈ ఫిషర్స్, ఫైల్స్ రెండాటికి కూడా మన దగ్గర ఉన్న ఆర్సి అంటాం కాబట్టి ఆర్సిహార ట్యాబ్లెట్స్, ఆర్సిహార చూర్ణం, ఈ 2 కూడా చక్కగా పనిచేస్తాయండి. ఇలాంటివి వాడుకుని ఎవరికైతే మూలవ్యాధి ఉందో వాళ్ళు తగ్గించుకోండి. ఓకేనండి, నమస్కారం.